ఒంగోలులో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికే ఆ సభా ప్రాంగణానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అయితే ఆ సభా ప్రాంగణం ఏదైతే ఏర్పాటు చేశారో సభా ప్రాంగణం మొత్తం ప్రతినిధులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు నిండిపోయింది. ఆ సభా ప్రాంగణం బయట కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. అయితే ఎన్నడూ లేని విధంగా అంటే ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఒక ప్రతిస్పందన చూస్తుంటే రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి నెల్లూరు చెందిన టీడీపీ నేత ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జనసంద్రాన్ని చూస్తే ఎలా ఉందట? ఏమండి, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పార్టీ. ఎందుకంటే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు అభ్యున్నతి కొరకు వాళ్ళకి రాజ్యాధికారం కావాలని చెప్పేసి తెలుగువాడికి వాణి ఢిల్లీ స్థాయిలో వినపడాలని చెప్పేసి విశ్వవిఖ్యాత నటతారభూముడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ యొక్క పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ బడుగు బలహీన వర్గాలకి ఇస్తూ వచ్చింది ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే ప్రతి సంవత్సరం మహానాడు చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ యొక్క 3 సంవత్సరాల కరోనాల వలన ఈ యొక్క రాక్షస ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉందో వాటిని కూడా పదే మహానాడుని కూడా ఈ అడ్డంకులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ 2 సంవత్సరాలు కూడా కరోనాలో వర్చువల్లో మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క మహానాడు ఏదైతే 100 సంవత్సరాల ఈ యొక్క మన విశ్వవిఖ్యాత నటసారు మన నందమూరి తారక రామారావు గారు జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున ఈ యొక్క మహానాడు నిర్ణయించడం జరిగింది. నిర్ణయించినప్పటి నుంచి ఎక్కడా కూడా స్థలం కేటాయించకుండా స్థలం ఎక్కడైతే మా నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు ఎక్కడ స్థలం ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఏదో విధంగా అడ్డంకులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా పోలీసు సహకారం లేకుండా చేస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పార్టీలకు ఏదైనా పండుగ పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా సహకరించాలా, అలా సహకరించాల్సింది పోయి ప్రతి తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రతి పండుగను కూడా ఎదురించి అడ్డంకు పెట్టే పరిస్థితి ఉంది. అలా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఒక్క అడుగు కూడా వేయనటువంటి పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి. అలా చేయలేదు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం చేయాల్సినటువంటి పరిపాలన చేసినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ యొక్క మహానాడు 27వ తేదీ ఏదైతే మొదలైందో ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి నాయకులే తప్ప రేపు జగన్మోహన్ రెడ్డికి దద్దరిల్లిపోయేట్టుగా కళ్ళు పగిలిపోయే విధంగా రేపు జరిగేపోయేటువంటి బహిరంగ సభ తెలుస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాయి. వాళ్ళు మహానాడు కార్యక్రమం ఒంగోలులో ప్రారంభమైంది. అయితే ఈరోజు ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నారు. అయితే దీంతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే రానున్న రోజుల్లో టీడీపీ ఎలా ఉండబోతుంది, ఈ మహానాడు కార్యక్రమంలో ఏమేమి తీర్మానాలు చేయబోతున్న అంశాలు మాట్లాడడానికి టీడీపీ నాయకులు కొందరున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రానున్న రోజుల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? ఒక్కసారి అవకాశం అడిగి ఈరోజు రాష్ట్ర ప్రజలను, రైతులను, వ్యాపారస్తులను అందరినీ దగా చేసి ఏ సబ్సిడీ అనేది కూడా లేకుండా రైతుల పరిస్థితి అయితే ఈరోజు డ్రిప్పు కానీ మందులు కానీ ఏవైనా తీసుకో ఎక్కడ కూడా రేట్లన్నీ పూర్తిగా పెరిగిపోయి ఈ ప్రభుత్వం చేసిన ఈ పనికి ఏ రైతు అనేవాడు కూడా ఓటు వైసీపీకి వేయడు. ఇప్పటి వరకు ఎన్టీ రామారావు ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత ఘోరమైన పరిపాలన చేయలేదు. ఇప్పుడు అతి భారీగా పోయినసారి వైసీపీ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సీట్లు టీడీపీకి వస్తాయి. మేము కూడా కష్టపడి పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని మా జీవిత ఆశయం. టీడీపీ నాయకులు ఏపీ ప్రజలు ఒక విధ్వంసాలు రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇది వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన పనే కానీ టీడీపీ వాళ్ళు ఇది ఎక్కడ కూడా చేయలేదు. వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టుకొని వాళ్ళకేదో జరుగుతుంది అని ఊహాగానాలతో ఈ పని చేస్తున్నారు. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లామని చెప్పి ప్రజలందరూ వైసీపీ తరపునే ఉన్నారని చెప్పి వాళ్ళు వైసీపీ నాయకులు చెప్తున్నారుగా. మీరేమో రానున్న రోజుల్లో టీడీపీ వస్తుంది అంటారు, ఎలా చెప్తారు? నవరత్నాలు అని చెప్పి ఫస్ట్ సంవత్సరం కొన్ని ఇచ్చినాడు, ఆ తర్వాత సంవత్సరం తగ్గించినాడు. ఈ సంవత్సరం అసలే లేదు. ఇంకా వచ్చే దాంట్లో ఇచ్చేదానికి కూడా లేడు. కాబట్టి ఎట్లా ప్రజలు ఓట్లేస్తారు? ప్రజలైతే ఇప్పటికీ టీడీపీకి అంతా కూడా టీడీపీనే కోరుకుంటున్నారు.
టీడీపీకే విజయం సాధిస్తుంది, ఓట్లు వేస్తారు, విజయం సాధిస్తుంది.